విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్డమ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైంలోనే మరో మూవీని లైన్లో పెట్టేశాడు విజయ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని జూలై 2వ వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనికోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో 2 కోట్లతో భారీ సెట్ వేశారట. ఆ సెట్లోనే కీలక సీన్లు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ సెట్ పూర్తిగా అప్పటి కాలానికి అనుగుణంగా వేస్తున్నారట. ఇప్పటి వరకు ఇలాంటి సెట్ను ఎవ్వరూ వేయలేదనే ప్రచారం జరుగుతుంది. ఇందులో విజయ్ ఒక యోధుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో రష్మిక హీరోయిన్గా చేస్తుందట. త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతుంది. భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ కోర మీసాలతో కట్టి పాడిస్తున్నాడు. ఆ లుక్ రాహుల్ సాంకృత్యన్ సినిమా కోసమే అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి నటులను తీసుకుంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తారనే ప్రచారం జరుగుతుంది. విజయ్ త్వరలోనే కింగ్డమ్ ప్రమోషన్లో పాల్గొనాల్సి ఉంది. మరి రెండింటిని మేనేజ్ చేస్తారా లేదంటే షూటింగ్ వైపే ఉంటాడా అని చూడాల్సిందే.